హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పెసర కుక్కులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా హెల్దీ స్నాక్ అండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు వీటిని తీసుకోవచ్చు. చాలా మంచిగా అయితే వర్క్ అవుతాయండి. ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. పెసర గుగ్గుల్ని ఒక 6 అవర్స్ ముందే నానబెట్టేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే వీటిని నీట్గా వాష్ చేసి ఒక కుక్కర్లోకి అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు వీటిని ఒక 3 విజిల్స్ వరకు అయితే మనము కుక్కర్లో అయితే పెట్టుకుందామండి. విజిల్స్ అయితే వచ్చేసాయి కదండి. ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా బాయిల్ అయితే అయిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే మనం స్ట్రెయిన్ చేసుకుందాము. ఏదన్నా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అంతా వదిలిపోతుందండి. ఇలా నేనైతే స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనకు మెత్తగా అయితే అయిపోయాయి. అయితే ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే కొన్ని పోపు దినుసులు అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. చూసారు కదండి, ఇవైతే ఇలా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి అయితే మనము కరివేపాకు ఇంకా ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. అలానే కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము పెసరపప్పును అయితే యాడ్ చేసుకున్నామండి. వీటిని కూడా మంచిగా మిక్స్ అయితే చేద్దాము. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఈజీగా హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని అయితే మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, వేడివేడిగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే బయట వర్షం అయితే పడుతుందండి. ఈ కూల్ క్లైమేట్లో ఇలా వేడివేడిగా మంచి స్నాక్ అయితే తినాలనిపిస్తుంది కదా. ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది. అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.